ఫైనల్లీ దీనికోసం అయితే 5 కిలోమీటర్స్ నడిచి మరీ వచ్చాము. ఇంకా ఇంతకి ఇది వర్తో కాదో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది విల్నియస్‌లో ఉన్న గిడిమినస్ టవర్ అనమాట. మీదకి వెళ్ళాలంటే మనకి స్టెప్స్ ఉంటాయి. ఇంకా ఫినిక్యులర్ ట్రైన్ కూడా ఉంటది. మనకి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనేసి మేమైతే ఫినిక్యులర్ ట్రైన్ మీద వెళ్ళాము. ఈ ఫినిక్యులర్ ట్రైన్ ఎక్కాలంటే వన్ వే అయితే €2, రౌండ్ ట్రిప్ అయితే €3. మేమైతే వన్ వే తీసుకున్నాము. మీదకి వెళ్ళాక చూస్తే వ్యూ అయితే మామూలుగా లేదు. సిటీ మొత్తం చాలా బాగా కనిపించింది. ఇంకా ఆ టైంకి వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇక్కడ చూసారా రెయిన్బో కనిపించింది. నేను చెప్పాలంటే చాలా ఇయర్స్ తర్వాత రెయిన్బో అయితే చూసాను. చూసారా రెయిన్బో పక్కన ఎయిర్‌ప్లేన్ అయితే వెళ్తుంది. ఇంతకీ ఎయిర్‌ప్లేన్‌లో ఉన్న వాళ్ళకి రెయిన్బో కనిపిస్తదా లేదా కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఫినిక్యులర్ ట్రైన్ గాని మీరు గాని ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మహారాష్ట్రలో ఉన్న సప్తశృంగి టెంపుల్ అయితే ఉంటదన్నమాట. ఆ టెంపుల్‌కి మనం వెళ్ళాలంటే ఈ ఫినిక్యులర్ ట్రైన్‌లోనే వెళ్ళాలి. ఇంకా ఈ ట్రైన్ అయితే చాలా పెద్దగా ఉంటది మన ఇండియాలో. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మామూలుగా లేదు. ఇంకా చాలా మంది అయితే ఈ గోడ ఎక్కి మరి ఫొటోస్ దిగారు. మేమైతే అంత సాహసం చేయలేదు. మేమైతే ఫొటోస్ వీడియోస్ అన్ని అయిపోయాక రిటర్న్ అయితే అయిపోదాం అనుకున్నాము. చాలా ఆకలి కూడా వేసింది. ఇక్కడైతే చాలా మంది మెట్లెక్కి అయితే వస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే మీదకి వెళ్ళినప్పుడు ఫినిక్యులర్ మీద వెళ్ళిపోయి దిగినప్పుడు మాత్రం మెట్ల మీద దిగిపోతే కొంచెం బెటర్ అనమాట. అంతా దిగాలన్నమాట. ఇదంతా దిగితే మనం రోడ్ మీదకి అయితే వెళ్తాము. నేను అనుకున్న చాలా ఈజీనే అనుకున్నాను. మెట్లే కదా దిగడం ఈజీనే అనుకున్నాను. కానీ దాని తర్వాత ఈ స్టోన్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే చాలా భయం వేసింది. ఎక్కడ జారిపోతానో ఏంటో అనేసి. నెక్స్ట్ షాట్లో అయితే మనం విలియమ్స్ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎలాంటి ప్లేసెస్ చూసామో అవన్నీ నెక్స్ట్ షాట్లో పెడతాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.